పరిష్కారం మార్గాన్ని ఇవ్వండి అనేసి ఆ తల్లి దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చింది. అంటే ఈ రోజున ఆ తల్లే కాదు ప్రియులారా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎదుర్కొంటున్న బాధల్లో ఒక రకం ఏంటో తెలుసా? అది ఆర్థిక ఇబ్బందులు లేక అప్పుల బాధ. ఈ రోజున వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా ఒక అప్పులు లేక ఆర్థిక ఇబ్బందులన్న బాధతో కొట్టబడుతున్నావేమో. చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక, ప్రభునందు ప్రియులారా, ఆలోచన లేకుండా మితిమీరిన ఆశలకు వెళ్ళిపోయి అప్పులు చేసేసుకొని విడుదల పొందే మార్గము తెలియక ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు కొట్టబడుతున్నావేమో. అయితే నువ్వు నమ్మగలిగితే, నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే, నేను ప్రకటిస్తున్న యేసయ్య నువ్వు ఎదుర్కొంటున్న అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందులన్న బాధలో నుండి ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. నిజంగా తల్లి అప్పుల్లో నుండి విడుదల పొందడానికి వ్యర్థ ప్రయత్నాలు చేయలా. వెంటనే ఏం చేస్తుందో తెలుసా? ఐశ్వర్యవంతుడైన దేవుని దగ్గరకు వచ్చింది. ఆ దేవుని ద్వారా ప్రభునందు ప్రియులారా తన అప్పులు తీర్చబడే మార్గాన్ని తెలుసుకుంది. అప్పులు తీర్చబడటం మాత్రమే జీవించినంత కాలము కూడా సమృద్ధిని అనుభవించింది. అలాగే నేను ప్రకటిస్తున్న యేసు ఎటువంటి వాడానంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఆయన ఐశ్వర్యవంతుడు. అక్కడ దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసు మహిమేశ్వరంలో నుండి మీ ప్రతి అవసరత తీరుస్తాడు. అంటే నువ్వు నమ్మగలిగితే, నా యేసయ్య నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు లేక అప్పుల బాధలను నువ్వు విడిపిస్తా అంటే దాని అర్థము ఆయన పైనుండి ఏదో కింద పడేస్తాడని కాదు, కానీ ప్రభునందు ప్రియులారా అప్పులు తీరే మార్గాన్ని ఆయన నీకు ఏర్పరుస్తా. నువ్వు ఎలా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలవో ఆ గొప్ప ద్వారాన్ని ఆయన తెరచి నీకు సమృద్ధిని ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28:12 మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో నా దేవుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? మీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే, మీ జీవితాన్ని లోపాలను సరి చేసుకుని నాకు మీ జీవితాలను సమర్పించగలిగితే, నేను ఆకాశం నుండి తొలకరి వాడినో కడవరి వాడినో దాని కాలంలో వర్షాన్ని కురిపిస్తా, మీ ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపిస్తా, మిమ్మల్ని అప్పిచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు పుచ్చుకునేవారిగా చేయను అంటున్నా. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా! ఆ సజీవుడైన దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయావు ఈ రోజున చూడండి ప్రియులారా, రైతుల ఆత్మహత్య, లేదా నేత కార్మికుల ఆత్మహత్య, లేదంటే రకరకాల కొంతమంది వ్యక్తులు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఎందుకనంటే అప్పులు తాళలేక, చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక సూసైడ్ అటెంప్టే మార్గం అనుకుంటున్నా. అయితే ఈ వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీవు అటువంటి బాధలో ఉన్నావేమో. అయితే అటువంటి స్థితిలో ఉన్న నీకు ఒక శుభవార్త, విడుదల చేయటానికి యేసు నీతో మాట్లాడుతున్నా. ఇంకెందుకు ఆలస్యం? ఆయనకి నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించి. ఇకపోతే రెండవదిగా, నేటి కాలంలో మనుషులు ఎదుర్కొంటున్న బాధల్లో రెండవ బాధ ఎట్లా ఉంటుందో తెలుసా? గమనించండి ప్రియులారా, మత్తయి శుభవార్త 8:6 ప్రకారంగా మనిషి ఎదుర్కొంటున్న రెండో రకమైన బాధ రోగ బాధ ప్రియులారా. అక్కడ శతాధిపతి అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా నా దాసుడు పక్షవాయుపు రోగముతో బాధపడుతున్నా. అంటే రోగమే ఒక బాధగా నేటి కాలంలో మనిషిని పట్టి పీడిస్తా ఉన్నది. ఈ రోజున నా యేసుకున్న కెపాసిటీ ఏంటో తెలుసా? కేవలం అప్పులు అన్న బాధ నుండే కాదు, నువ్వు నమ్మగలిగితే నా యేసే ప్రభునందు ప్రియులారా నువ్వు ఎదుర్కొంటున్న రోగ బాధ నుండి కూడా విడిపించడానికి సమర్థుడు. నేటి కాలంలో మనం ఆలోచన చేస్తే ప్రపంచవ్యాప్తంగా రకరకాల రోగాలు బయటకు వస్తా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ వస్తూ ఉన్న రోగాలకు ట్యాబ్లెట్లు కనుక్కుంటామేమో కానీ అసలు ఆ రోగాలకు పేర్లు పెట్టడమే కష్టమైపోతా ఉన్నది. నిజంగా ఎంత విచిత్రం ప్రియులారా! పూర్వకాలంలో ఏ మనిషి పాకెట్ చూసినా, లేదంటే పూర్వకాలంలో ఏ మనిషి యొక్క ప్రభునందు ప్రియులారా పర్సును చూసినా, ఆ పర్సులో కానీ పాకెట్లో కానీ డబ్బులు కనపడే. కానీ ఇప్పుడు ఏం కనపడుతున్నాయి తెలుసా? ఇప్పుడు ఎవరు పర్సు చూసినా, ఎవరు పాకెట్ చూస్తా ఉన్నా టాబ్లెట్లు కనపడతా ఉన్నాయి. ఏమిటి బాధ ఏమిటి అని అంటే, ప్రతి మనిషి కూడా చిన్నల మొదలుకొని పెద్దల వరకు రకరకాలుగా రోగాలతో భయంకరమైన క్షోభను అనుభవిస్తూ ఉన్నా. అయితే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నా దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నా. ఆ మాట ఏంటో తెలుసా? నిన్ను స్వస్థపరిచే దేవుడును నేనే. నన్ను కాదని నువ్వు ఏ టాబ్లెట్లు వేసుకున్నా, నన్ను కాదని నువ్వు ఏ మెడిసిన్ ఏ డాక్టర్ని ఆశ్రయించినా నీకు పూర్తి నయము కాదు, నీ రోగం స్వస్థపరచబడదు అని అంటున్నా. ఉదాహరణకి ఇర్మియా గ్రంథం 46:11 అంటున్నా, విస్తారమైన ఔషధాలు వల్ల నీకు చికిత్స కలగదు అని అంటున్నా. అంటే దాని సారాంశం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని అంటున్నా, టాబ్లెట్లు వాడద్దు అని అంటల్లా. టాబ్లెట్లు వాడండి, మెడిసిన్ తీసుకోనండి, కానీ దానికంటే ముఖ్యంగా స్వస్థపరిచే దేవుని మీద నువ్వు ఆధారపడాలి. నీ బాధ నుండి నీకు విడుదల కలుగజేసే యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడగలిగితే డెఫినెట్గా నా యేసయ్య నీ ప్రతి రోగ బాధను తొలగించడానికి సమర్థుడు. నిజంగా రోగము ప్రభునందు ప్రియులారా 4 రకాలుగా ఉంటుంది. మొదట పుట్టుకతో వచ్చే రోగం, రెండవదిగా మధ్యలో వచ్చే రోగం, మూడవదిగా దీర్ఘకాలిక రోగం, నాలుగవదిగా ప్రభునందు ప్రియులారా మరణకరమైన రోగం.
నీ జీవితంలో ఏ రోగం ఉన్నా, ఏ టైప్ ఆఫ్ ఆ డిసీజెస్ ఉన్నా, నా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. పుట్టుకతోనే గుడ్డివాడిగా, కుంటివాడిగా, మూగవాడిగా, చెవిటివాడిగా బాధలు అనిపిస్తున్నావా? నువ్వు నమ్మగలిగితే నా యేసు నీ రోగాన్ని స్వస్థపరచడానికి సమర్థుడు. లేదండి, నాకు పుట్టుకతో ఏ రోగం లేదు, కానీ మధ్యలో వచ్చింది ఈ రోగం, అయినా నా దేవుడు నువ్వు నమ్మగలిగితే స్వస్థపరచగలడు. అయ్యో, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ రోగం నెలల తరబడి ఉన్నది, సంవత్సరాల తరబడి ఉన్నది, దీర్ఘకాలిక రోగంగా నేను కొట్టబడుతున్నా, నీ యేసయ్య స్వస్థపరుస్తాడా? నువ్వు అడుగుతున్నావా? అనుమానిస్తున్నావా? నా యేసయ్య అంటున్నాను, నువ్వు అనుమానించక్కర్లా. నీ జీవితంలో ఎన్ని నెలల తరబడి రోగమైనా నేను స్వస్థపరచడానికి సమర్థుడు. నా యేసయ్య కెపాసిటీ ఏంటో తెలుసా? 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని నా యేసయ్య స్వస్థపరిచా. దాని గురించి మార్కు శుభవార్త 5:34 ఉన్నది. అమ్మా, నీ రోగము స్వస్థపరచబడింది. ఈ రోజున నీ రోగానికి వయసు ఎంత? నా దేవుడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన రోగాన్ని స్వస్థపరచగా నీ రోగానికి ఎంత వయసు? ఒకవేళ నువ్వు అనుకుంటున్నా, ఏమండి ఆమె 12 సంవత్సరాలేమో, నాకు 15 సంవత్సరాల నుండి రోగం ఉన్నది. అయితే నా యేసు బైబిల్లో ఇంకో ఆశ్చర్యం చేశాడు. అదేంటో తెలుసా? 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్త్రీని ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచా. ఈరోజు నీ రోగానికి వయసు ఎంత? అయ్యో, నా రోగం 20 సంవత్సరాల నుండి ఉందనుకుంటున్నాయేమో. నువ్వు నమ్మగలిగితే నా యేసయ్య పరిశుద్ధమైన బైబిల్లో ప్రభువుని ప్రియులారా, యోహాను శుభవార్త 5:5 38 సంవత్సరాలుగా నడవలేక బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయిన కుంటివాడిని నా యేసయ్య బాగు చేశా. నీ రోగానికి వయసు ఎంత? 38 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 12 సంవత్సరాల రోగాలు బాగు చేసిన దేవుడు ఈరోజు సజీవుడిగా నువ్వు ఆయన్ని ఆశ్రయించగలిగితే నీ రోగ బాధను కూడా సంపూర్ణంగా తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నీకు దీర్ఘకాలిక రోగం కాదేమో, హఠాత్తుగా మరణకరమైన రోగం నీకు వచ్చిందేమో. ప్రభువుని ప్రియులారా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, హిజ్కియా అనే ఒక ఆయన. ఆ హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చింది. అయితే ఆ మరణకరమైన రోగంలో ఉన్న హిజ్కియా వేటిను ఆశ్రయించలా. ఆయన స్వస్థపరిచే దేవుణ్ణి, మరణాన్ని జీవముగా మార్చగలిగే, బాధను నివారణ చేయగలిగిన యేసుని ఆశ్రయించాడు ప్రియులారా. అలా యేసుని ఆశ్రయించగా హిజ్కియాతో దేవుడు ఇలా అంటున్నాడు. యెషయా గ్రంథం 38:6 ఏమన్నా తెలుసా? ఓ హిజ్కియా, నీ మరణకరమైన రోగాన్ని నేను తొలగిస్తున్నా, 15 సంవత్సరాల ఆయుష్ని నీకు ఇస్తా ఉన్నా. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్నావు, నువ్వు ఏ రోగ బాధతో నువ్వు బాధపడుతున్నావు, ఏ రోగముతో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు. డాక్టర్లు అంటారు ఇంకా కొద్ది గంటలేనండి, కొద్ది రోజులేనండి అని. కానీ నువ్వు నమ్మగలిగితే, నీ జీవితాన్ని యేసుకి అంకితం చేసుకోగలిగితే, నా యేసు నీ సమస్త రోగ బాధను స్వస్థపరచడానికి, పరిపూర్ణంగా తొలగించడానికి ఆయన సమర్థుడు. అందుకే ఈ రోజు నీకు ఒక ఆహ్వానాన్ని నా యేసు ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇర్మియా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తా, నీ ప్రతి రోగాన్ని నేను బాగు చేస్తా, ఇదే యెహోవా వాక్కు, నా దగ్గరకు రా అని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇంకెందుకు ఆలస్యం? లోపాలు సరి చేసుకుని యేసు దగ్గరికి వచ్చి రోగబాధ నుండి కూడా విడుదల పొందుదామా? అలా రోగబాధ నుండి కూడా విడుదల చేయడానికి ఆయన యేసు సమర్థుడిగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం ప్రియులారా? ఇకపోతే మూడవదిగా, ప్రభువుని ప్రియులారా, మనుషులు ఎదుర్కొంటున్న బాధల్లో మూడో రకమైన బాధ ఎట్లా ఉందో తెలుసా? ఆదికాండం 30:1 ప్రకారంగా గొడ్రాలుతనం అన్న ఒక బాధ. ఈ రోజున చూడండి ప్రియులారా, అక్కడ రాహేలు యాకోబు అన్న తన యజమానుడితో, భర్తతో అంటా ఉన్నది, అయ్యా నాకు సంతానము లేదు, ఇక నేను చస్తాను అని అంటా ఉన్నది. అయితే ఆ మాట విన్న యాకోబు అంటున్నాడు, అమ్మా పిల్లలు ఇవ్వటానికి నేనేమన్నా దేవుడునా? నాలో ఏ లోపము లేదు, నీకేమన్నా ఓపిక ఉంటే దేవుణ్ణి అడుగు అన్నట్లుగా యాకోబు తన భార్యతో మాట్లాడాడు. అప్పుడు రాహేలు గొడ్రాలుతనమన్న ఆ బాధ నుండి విడుదల చేయగలిగిన దేవునికి ప్రార్థన చేసింది. గర్భం తెరవబడింది, 2 పిల్లలకు తల్లిగా మారిపోయింది. ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ బాధ ఉన్నది? ఒకవేళ గొడ్రాలుతనమే ఒక బాధగా ఉన్నదా? ఈ రోజున చూడండి, చాలా మంది పెళ్ళయి పిల్లలు లేక ఎంతో బాధలు అనిపిస్తుంది. ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ బాగా తిరుగుతూ ఉన్నా, ఎంత తిరిగినా రిజల్ట్ లేక ప్రభునందు ప్రియులారా నిరుత్సాహంలో కూరుకుపోతున్నా. మరి కొంతమంది అయితే విడాకులు ఇచ్చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, పిల్లలు లేరని. ఇలా రకరకాలుగా సమస్యల బాధ అనుభవిస్తూ ఉన్నా. అయితే అటువంటి స్థితిలో ఉన్న ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న నీతో నా యేసే అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నువ్వు వ్యర్థ ప్రయత్నాలు చేయకు, నీ గొడ్రాలుతనమున్న బాధను కూడా నేను తొలగించడానికి సమర్థుడు అని అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? గర్భఫలము, కీర్తనకారుడు అంట 127 కీర్తన 3వ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్యము. నువ్వు నమ్మగలిగితే, ఆయన నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించగలిగితే, నీ గొడ్రాలుతనమున్న బాధను ఆయన తొలగించడానికి సంసిద్ధుడిగా ఉన్నా. నమ్మిన అబ్రహాము శారా గర్భాన్ని తెరిచాడు దేవుడు. నమ్మిన హన్నా, ప్రభువుని ప్రియులారా, ఎల్కానా గర్భాన్ని తెరచాడు దేవుడు. నమ్మిన జకరియా, ఎలిజబెత్ యొక్క గర్భాన్ని దేవుడు తెరిచి వాళ్ళకి గొప్ప శిశువుని, మంచి బిడ్డలను వారికి ఇచ్చాడు. నువ్వు నమ్మగలిగితే ఈ కార్యక్రమం ద్వారా నీ గర్భాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం?
ఇప్పుడైనా ఆయనకు నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించి నీ బాధల నుండి విడుదల పొందు. ఇకపోతే చివరిగా ప్రభునందు ప్రియులారా, ఇలా చెప్పుకోవాల్సి వస్తే మనిషి ఎదుర్కొంటున్న బాధలు రకరకాలు. చదువే ఒక బాధగా, నిరుద్యోగమే ఒక బాధగా, వ్యాపారంలో వృద్ధి లేకపోవటం ఒక బాధగా ఇలా మనిషి అనుభవిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు భూ సంబంధంగా ఏ బాధ అనుభవిస్తూ ఉన్నా నేను ప్రకటిస్తున్న యేసయ్య ఆ బాధలన్నిటి నుండి విడిపించడానికి సమర్థుడు. ఇకపోతే చివరిగా ప్రభునందు ప్రియులారా, మనుషులందరూ కూడా ఏ భేదం లేకుండా అనుభవించబోతున్న బాధ ఏంటో తెలుసా? లూకా శుభవార్త 16:23 ప్రకారంగా నరకము లేక పాతాళముల బాధ. అంటే నా దేవునికున్న కెపాసిటీ ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనిషి అనుభవిస్తున్న బాధలు కేవలం భూ సంబంధమైన బాధలే చనిపోతే ఆత్మ సంబంధంగా నరక బాధ కూడా అనుభవించబోతున్నారు. అయితే నా యేసయ్యకున్న కెపాసిటీ ఏంటో తెలుసా? భూ సంబంధమైన బాధ నుండి విడిపించడమే కాదు, నా యేసయ్యను నమ్మగలిగితే నరక బాధ నుండి కూడా, పాతాళ బాధ నుండి కూడా తప్పించడానికి ఆయన సమర్థుడు. అందుకే ప్రభునందు ప్రియులారా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు ఎదురు నిలబడి ఇలా అంటారు. ఏమన్నా తెలుసా? దానియేలు గ్రంథం 3:17 రాజా, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమిగల అగ్ని గుండముల నుండి తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. ఎంత గొప్ప మాటను పలుకుతున్నారు ప్రియులారా. అంటే నేను ప్రకటిస్తున్న యేసయ్యకున్న శక్తి ఏమిటి అని అంటే కేవలము ప్రభునందు ప్రియులారా మన భూ సంబంధమైన బాధలు తీర్చడం మాత్రమే కాదు, ఆయన మనం ఎదుర్కోబోతున్న ఆత్మ సంబంధంగా నరక బాధ లేక పాతాళములో ఉన్న బాధ నుండి కూడా మనల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు. కారణము మనకు రావాల్సిన బాధలన్నిటిని కూడా ఆయన సిలువలో భరించా. కారణము మనం పడవలసిన ఆ నరకయాతనంతా కూడా యేసు ప్రభునందు ప్రియులారా సిలువలో అనుభవించా. అందుకే యేసుక్రీస్తు ఆత్మశుడైన యోహాను ద్వారా ప్రకటన గ్రంథం 1:17-18 ఇలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? భయపడుకుడి, ఇదిగో మరణము యొక్కయు పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. అంటే పాతాళ బాధ నుండి ఒకరిని విడిపించాలి అని అంటే అది యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరి తరమ కాదు ప్రియులారా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజున నీ జీవితాన్ని పరిపూర్ణంగా యేసుకి సమర్పించగలిగితే నిశ్చయముగా భూ సంబంధమైన బాధ నుండి ఆయన విడిపిస్తాడు, ఆత్మ సంబంధమైన నరక బాధ నుండి ఆయన తప్పిస్తాడు. అయితే ప్రభునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ద్వారా మనం బాధల నుండి విడుదల పొందాలంటే మనలో ఒక గుణం ఉండాలి. ఏమిటి ఆ గుణం అని ఆలోచన చేస్తే మత్తయి శుభవార్త 21:22 నా యేసయ్య ఇలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? మరియు మీరు ప్రార్థించినప్పుడు దేనినైతే అడిగారో అది పొంది ఉన్నాము అని నమ్మండి అంటున్నాడు. గమనించండి, నా యేసు ప్రతి బాధ నుండి విడిపించడానికి సమర్థుడు, చివరికి నరకము నుండి కూడా విడిపించడానికి సమర్థుడు. అయితే అది మనం పొందుకోవాలి, విడుదల సొంతం చేసుకోవాలి అని అంటే మనతో దేవుడు ఒక పని చేయమని అంటున్నాడు. అదేంటో తెలుసా? నమ్మండి, నన్ను నమ్మండి, అప్పులు తీరుస్తానని, ఆర్థికంగా మిమ్మల్ని నిలబెడతానని నమ్మండి, గర్భాన్ని తెరుస్తానని నమ్మండి, స్వస్థపరుస్తానని నమ్మండి, నీకు ఉద్యోగం ఇస్తానని నమ్మండి, నీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తానని నమ్మండి, అన్నిటికంటే ముఖ్యంగా నరకము నుండి తప్పిస్తానని నమ్మండి. నమ్మిన ఎడల అది మీరు పొందుతారంటున్నా. కనుక ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటికే ఎవరెవరినో నమ్మి మోసపోయి అధోగతి పాలైపోయిన స్థితిలో ఉన్నాయేమో. ఇప్పుడైనా నీ జీవితాన్ని పరిపూర్ణంగా యేసుక్రీస్తుకి అప్పగించి ఆయన మీద పూర్తిగా విశ్వసించగలిగితే, ఆయన పూర్తిగా నమ్మగలిగితే నీ బాధలన్నిటి నుండే ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మన లోపాలు సరి చేసుకొని విశ్వాసంతో యేసుకు మన జీవితాన్ని సమర్పిద్దాం, ప్రతి బాధ నుండి విడుదల పొందుదాం. దేవుడు ఈ గొప్ప కార్యము ఈ కార్యక్రమం ద్వారా వాక్యం విన్న మీ అందరి జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా దైవికమైనటువంటి పరసంబంధమైన భూ సంబంధమైన దీవెనలతో నింపండి. మంచి ఆరోగ్యాలు వినిన ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయనా, ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకు కూడా నీ యొక్క సమృద్ధి అయిన దీవెన దయచేయమని యేసయ్య పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ ఈ వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబస్తులకును సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్. ఆసక్తితో వాక్యం విన్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు మాకు తెలియచేయండి. మీ సమస్యలు మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమము ఇంకొను అనేక మందికి ఆశీర్వాదకరంగా కొనసాగినట్లుగా మీ ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు తప్పక అందించండి. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు, షాలేము ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 4-139, పెదబావినేని వారి బజార్, పెనమలూరు, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9885656593, మరో నెంబర్ 93475037
02-644-0004. మా ఇమెయిల్ అడ్రస్ abhishekam4jesus@gmail.com. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగా.